రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మన పురాణాల్లో ఈ రక్షాబంధన్ ఎలా జరుపుకోవడం మొదలుపెట్టారు అని ప్రతి ఒక్కదానికి ఒక వివరణ ఉంది. మనం ఫాలో అయ్యే ప్రతి ట్రెడిషన్, ఫెస్టివల్స్ గురించి ఎక్కడో ఒక చోట వాటికి సంబంధించిన కథలు, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటాయి. మన పురాణ ఇతిహాస గ్రంథాల్లో మెయిన్గా మహాభారతం, విష్ణు భాగవత కథల నుంచి కొన్ని కథలు ఉన్నాయి. రక్షాబంధన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాండింగ్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఒక పండగ. తమ తోబుట్టువులతో లైఫ్ లాంగ్ తోడుగా ఉంటామని గుర్తు చేసుకుంటూ ఈ రక్షను కడతారు. దీన్నే రక్షాబంధన్ అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. వాళ్ళు ఆయురారోగ్యాలతో చేసే ప్రతి పనిలో సక్సెస్ అవ్వాలని రక్ష కడతారు. ఇది కేవలం అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళకు మాత్రమే పరిమితం కాదు, భార్య భర్తలకి కూడా ఉండేది. ఈ రక్షాబంధన్ యొక్క ముఖ్య ఉద్దేశం రక్షగా తోడుగా ఉంటామని. స్టోరీ నెంబర్ 1. ఇది మహాభారతంలో ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమవుతుంది. రక్తస్రావం మొదలవుతుంది. ఆ సమయంలో ద్రౌపదీదేవి తన చీర కొంగులో కొంత భాగాన్ని చింపి శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవి అనురాగానికి ఎంతో ఆనందించి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిన్ను కాపాడడానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పాడు. నిండు సభలో ద్రౌపదీదేవికి అవమానం జరిగినప్పుడు కృష్ణుడు రక్షిస్తాడు. అప్పటి నుంచి రాఖీ జరుగుతుందని కొన్ని కథలు చెప్తుంటారు. ఇప్పుడు మనం భాగవత విష్ణు కథల్లోకి వెళ్ళిపోదాం. దేవతల అధిపతి అయిన ఇంద్రదేవుడికి దానవుల నాయకుడైన బలి చక్రవర్తికి యుద్ధం జరుగుతుంది. ఇందులో ఇంద్రుడు ఓడిపోతాడు. దాంతో ఇంద్రదేవుడి భార్య సాచీదేవి ఎంతో బాధపడుతుంది. ఎలా అయినా తన భర్తని గెలిపించాలి అని విష్ణుమూర్తిని కలుస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి పత్తితో తయారు చేసిన ఒక దారాన్ని సాచీదేవికి ఇస్తాడు. అది తీసుకొని వెళ్ళి తన భర్తకి రక్షణ కడుతుంది. అప్పుడు ఇంద్రుడు విజయం సాధిస్తాడు. సాచీదేవి కట్టిన రాఖీనే ప్రపంచంలోనే ఫస్ట్ రాఖీ ఇదే. అప్పటి నుంచే రాఖీ కట్టడం మొదలైంది. భాగవతంలో ఈ కథ ఉంటుంది. మహావిష్ణువుకి గొప్ప భక్తుడు బలి చక్రవర్తి. బలి చక్రవర్తిని విష్ణుమూర్తి వామన అవతారంలో ఉండి సుత్తల లోకానికి నెడతాడు. తర్వాత బలి చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని బలి దగ్గరికి వెళ్తాడు. విష్ణువు ఇచ్చిన మాట ప్రకారం బలి చక్రవర్తితో ఉండడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వైకుంఠంలో ఒంటరిగా మిగిలిపోతుంది. భర్తని వైకుంఠానికి రమ్మని చెప్తుంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం తిరిగి రాలేనని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా బలిచక్రవర్తి ఉన్న సుత్తల లోకానికి వెళ్తుంది. ఒక పేద స్త్రీ వేషంలో. బలిచక్రవర్తితో నా భర్త ఎక్కడికో వెళ్ళారు, అతను వచ్చే వరకు నేను మీ అంతఃపురంలో ఉండవచ్చా అని అడుగుతుంది. దాంతో బలిచక్రవర్తి ఉండవచ్చు, నేను నా సోదరిగా భావించి చూసుకుంటాను అని చెప్తాడు. అలా చిన్న చిన్న పనులు చేస్తూ బలి ప్రశంసలు పొందుతుంది. ఒక శ్రావణ పౌర్ణమి రోజున పత్తితో నేసిన దారాన్ని కడుతుంది. లక్ష్మీదేవిని సోదరిగా స్వీకరించి ఏ వరం కావాలో కోరుకోని అడుగుతాడు. అప్పుడు తను తన స్వామి వైపు చూపించి నా భర్తని నాతో పంపించు అని అడుగుతుంది. అసలే బలి చక్రవర్తి ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి. దాంతో ఒప్పుకుంటాడు. వాళ్ళిద్దరూ నిజమైన రూపంలోకి అడుగు పెడతాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ జరుపుకుంటున్నారని కొన్ని కథలున్నాయి.